తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. శాలువలు కప్పి సన్మానించారు. సమావేశంలో పాల్గొన్న అధికారులు ఎమ్మెల్యేకు పరిచయం చేసుకున్నారు. అనంతరం మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చించారు. నమస్కారం సార్. ఎమ్మెల్యే కార్జునరావు, ఏఈఆర్ఎంపీ సార్. నమస్తే సార్. సిడిపి గూడూరు మహబూబ్ సార్. నమస్తే సార్. నా పేరు శివజ్యోతి సార్, ఐసిడిఎస్ సూపర్వైజర్ సార్. నమస్తే సార్. ఉద్యమ వెలుగు. నా పేరు ఇందూరు గ్రామ పంచాయతీ. నమస్తే సార్. హెల్త్ సూపర్వైజర్ చెన్నూరు పిహెచ్సి. నా పేరు ఐగుమా. డాక్టర్ జ్యోతి నమస్తే సార్. గూడూరు. నమస్తే సార్. నా పేరు మస్తాన్ అయ్యార్, సూపర్వైజర్ చెన్నూరు. నమస్తే సార్. ఏపీఎస్ఆర్టీసీ గూడూరు డిప్యూటీ సూపరింటెండెంట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెంకటేశ్వర్లు, ఏఈ ఎలక్ట్రికల్ గూడూరు లోకల్ వర్క్. నమస్తే సార్. నరసింహం, ఏఈ ఆర్పీ గూడూరు సార్, ఎల్సిసి. నమస్తే సార్. నా పేరు మనోజ్ సార్, ఏఎస్డబ్ల్యూఎస్.
నమస్తే సార్, నా పేరు కార్తీక్, హార్టికల్చర్ ఆఫీసర్ గూడూరు. నమస్తే సార్, నా పేరు హరికృష్ణ కుమార్, కందల పంచాయతీ కార్యదర్శి. నమస్తే సార్, నా పేరు వెంకటరమణయ్య, వెడ్చెల్ల పంచాయతీ. నమస్తే సార్, నా పేరు రమేష్, రామలింగపురం పంచాయతీ సెక్రటరీ. నమస్తే సార్, నా పేరు చిన్నయ్య, విట్రాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి. సార్ నమస్తే సార్, నా పేరు కోటయ్య సార్, తిప్పార్పాడు పంచాయతీ కార్యదర్శి. నమస్తే సార్, నా పేరు కేవీ రమణ సార్, నెల్లూరు వ్యాధి. సార్ గుడ్ మార్నింగ్ సార్, శివకుమార్, విఆర్ఓ విందూర్ సార్. నమస్తే సార్, విఆర్ఓ తిప్పార్పాడు వెంకటేశ్వర. నమస్తే సార్, నా పేరు కె రాజేష్, ఐవారిపాలెం, మైగనూరు, వెడ్చెర్ల విఆర్ఓగా పనిచేస్తాను. నమస్తే సార్, నా పేరు ఉదయ్, తిమ్మసముద్రం పంచాయతీ సెక్రటరీ. నమస్తే సార్, నా పేరు పుల్లయ్య సార్, మిఠాపూర్ వ్యాధి. సార్ నమస్తే సార్, నా పేరు చంతయ్య, కోటపాడు గారు, పాల్చారు. నమస్తే సార్, నా పేరు రాధాకృష్ణయ్య, ఈపాడ 1 విఆర్ఓ. హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, జడ్పీటీసీ గారికి, వైఎస్ఆర్సీపీ గారికి, జడ్పీటీసీలకు, సర్పంచులకు, అన్ని శాఖ అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు. అందరి నాయకులకు ధన్యవాదాలు. ఇది ఫస్ట్ నూతనంగా ఎన్నికైన ఎలక్షన్లో మన సునీలన్న అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఇదే విధంగా ప్రజలకి సేవ చేస్తానని మీకు అందరికీ తెలుపుతున్నాను. ఏదైనా సమస్యలు ఉన్నా మా మండలం తరపున ఏదైనా గ్రాంట్ కావాలన్నా, స్కూళ్ళల్లో కావాల్సిన సమస్యలకి, ఏదైనా వర్కలకు కావాల్సిన గ్రాంటు ఎమ్మెల్యే ద్వారా తెలియపరిచినా కానీ మా మండలం తరఫున మేము అన్ని సహకారం అందిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా సమావేశాలు ఇక్కడ అటెండ్ అయ్యాను. కానీ అప్పుడు మేమంతా సీలింగ్ చేసుకున్నాం. ఇదంతా కొన్ని ఎమ్మెల్యే కొనుంది ఏమైందో అర్థం కాదు. ఎంపీ గారు చెప్పారు ఏం జరిగిందో. 5 సంవత్సరాలు ఏం మారిపోయిందో నాకు తెలియదు. దయచేసి ఆ సీలింగ్ ఎంత అవుతుందో చెప్తే మీరు ఫండ్స్ ఉంటే మీరు చేయించండి, లేకపోతే నేనైనా చేయిస్తాను. ఎందుకంటే మండలంలో మన మీటింగ్ ఈ యొక్క మంత్రులకు విధానం ఉంటే అందరూ కూడా వేరే వాళ్ళకి మన కామెంట్ చేసే పరిస్థితి రావాలి. ఇప్పుడు కూడా మనం నీట్గా ఉండాలా, హోందాగా ఉండాలా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఇక్కడ కూడా స్థానిక సంస్థలు డెవలప్ ఎంపీటీసీకి గ్రాంట్ లేదు, డిప్యూటీసీ గారికి గ్రాంట్ లేదు, సర్పంచ్లకు గ్రాంట్ లేవు, ఎంపీటీసీకి గ్రాంట్ లేవు. అన్నీ కూడా ఆపేశారు. అందరికీ తెలుసు. ఒక పైసా కాదు, ఒక సర్పంచ్ ఖాతాలో డబ్బులు పడితే ఫస్ట్ రోజే తీసుకెళ్ళి వేరే ఖాతాలో జమ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్నే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు 15కి ప్రతి పంచాయతీ కూడా కొంత డబ్బులు శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా అందరూ కూడా గుర్తు చేస్తారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచి కాదు, అందమల్లి తారక రామారావు నుంచి కూడా స్థానిక సంస్థలకు ఎప్పుడు కూడా విలువించేటువంటి పార్టీ. సర్పంచ్ అంటే ఒక పొందాతనం, ఒక ఎంపీపీ అంటే పొందాతనం, ఒక ఎంపీసీ అంటే పొందాతనం. వాళ్ళకి ఓటు వేసిన బాధ్యత మనందరం కూడా ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా నిధులు కూడా మీ గవర్నమెంట్కి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అది నిజంగా చాలా దురదృష్టం. ఎందుకంటే ఎందుకు గెలిచామా సర్పంచులుగా, ఎందుకు గెలిచామా ఎంపీటీసీలుగా, ఎందుకు గెలిచామా జడ్పీటీసీలుగా బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్తున్నా, గతంలో నేను కూడా మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు 2 సంవత్సరాలు ఇదే బాధపడ్డా, ఇంకా అవమానాలు పడ్డా. తర్వాత తెలుగుదేశం పార్టీ పోయిన తర్వాత అంతా కొంత పనిచేశాను. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే నీకు సర్పంచులకు కానీ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు వస్తుంది, యాక్చువల్గా డబ్బు డైవర్ట్ చేయకూడదు. ఎందుకంటే మీ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉంటాయి సర్పంచులు, అది మీరు చూసి పరిష్కరించి సెక్రటరీ ద్వారా పనిచేయాల్సిన విషయం. కానీ మినిమం బ్లీచింగ్ బోర్డు కూడా చదివేదానికి డబ్బు లేకుండా గతంలో 5 సంవత్సరాల్లో సర్పంచులు ఉన్నారన్నమాట వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నేను శాసనసభ్యుడిగా రెండోసారి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సహాయ సహకారాలతో నేను ఎమ్మెల్యేగా గెలిచాను. పేదవాళ్ళు నాకు ఓట్లు ఇచ్చింది, పేదవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు కూడా నాకు ఓట్లు ఇవ్వాలి. పేదవాళ్ళు చేశాడు, నేను గెలిచా. ఎప్పుడు కూడా పేదల పక్షపాతమే. ఇప్పుడు కాదు, 95 నుంచి నేను మున్సిపల్ చైర్మన్గా గూడూరులో ఉన్నా, గూడూరులో పుట్టా, గూడూరులో పెరిగా. రేపు చనిపోయినా గూడూరులో చనిపోతా. లోకల్ సునీల్ కుమార్ అనేవాడు లోకల్. కాబట్టి గూడూరులో ఉన్న సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా నాకైతే తెలుసు.
కాబట్టి ఖచ్చితంగా గురవయ్య కానీ ఎంపీటీసీ డిప్యూటీసీ గారికి కానీ చెప్తున్నానమ్మా. ఎంపీటీసీ అందరూ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ నుంచి నిధులు కూడా తీసుకొస్తాను. ఖచ్చితంగా మీ ఎంపీపీ ఆఫీస్ కూడా డబ్బులు ఉండి ఎంపీటీసీలు కూడా సంవత్సరానికి ఎంతో కొంత వాళ్ళు సొంతంగా పనిచేసే విధంగా కూడా మనం డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సమిష్టిగా పనిచేద్దాం. ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయినా ఇక్కడ పార్టీని పక్కన పెట్టండి. ఇంక మన అభివృద్ధి చేయాల్సిన అవసరం. ఎందుకంటే మన పైన ప్రజలు ఎంతో నమ్మకంగా మనం గెలిపించారు. పార్టీలను నమ్ముకుంటే ఏం రాదు. ప్రజలకి సేవ చేయాలి. మన ఎన్నికైనా మనం ఎలక్షన్ లేకుండా ఎన్నికైనా మీరు సర్పంచ్ అయిపోయారు, ఎంపీటీసీలు అయిపోయారు, ఎంపీటీసీలు అయిపోయారు. ఏదైనప్పటికీ మీరు గెలిచిన తర్వాత సర్పంచ్ ఎంపీటీసీ. కాబట్టి ఖచ్చితంగా గతంలో మేము ఉన్నప్పుడు ప్రతి ఎంపీటీసీ కూడా సంవత్సరానికి ఎంతో కొంత డెవలప్మెంట్ కింద డబ్బులు ఇచ్చినవాడు. రోడ్లకు కానీ కాలువలకు కానీ ఏదైనా గ్రావెల్ రోడ్లు కానీ ఇచ్చేవాడు. కానీ గత 5 సంవత్సరాల్లో పైసా కూడా వచ్చినట్లేదు. వచ్చింది సార్. కాబట్టి ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారమ్మా. ఖచ్చితంగా ఫండ్స్ అయితే తీసుకొచ్చేటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పైన మోడీ గారు ఉన్నారు. ఈ ముగ్గురు కలయికగా కూడా మనం ఈ గూడూరు మండల పరిషత్ కానీ అలాగే మీ గ్రామాలు కానీ అన్నీ కూడా బాగు చేస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అట్లాగే అధికారులు 31 తేదీ చూడాలా ఏ అధికారులు ఉంటాడో ఏ అధికారులు పోతారు. కాబట్టి నెక్స్ట్ సమావేశంలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుకొని ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా అందరూ కలిసి సమస్యగా కుటుంబంలాగా తెలియని తారతమ్యం లేదు, కుటుంబంలాగా అందరం కలిసి ఏ ఊళ్ళో ఏం చేస్తే బాగుంటుంది, మేజర్ ఇష్యూస్ ఏమున్నాయి, చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నాయి, అన్నీ కూడా గుర్తించి 1 by 1 చేసుకుంటూ పోదామని చెప్పి అందరూ కూడా ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేయండి. మనం అభివృద్ధి చేసుకుందాం. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ గూడూరు నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి కలిసి దాదాపు 2,650 కోట్ల రూపాయలు తెచ్చి ఈ కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేశాను. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తుంటారు, ఏ ఊళ్ళో చూసినా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన శిలాఫలకాలు తప్ప ఇంకే శిలాఫలకాలు లేవు. నేను శిలాఫలకాలు అంటే సచివాలయ శిలాఫలకాలు ఉన్నాయి. అంతేగాని మీ ఊళ్ళో రోడ్లు చూసినా సునీల్ కుమారే, మీ ఊళ్ళో బోర్డులు చూసినా కేంద్రం చూసినా సునీల్ కుమారే, సునీల్ బాబు నాయుడు గారు. గతంలో ఏం చేసి 5 నిమిషాలు పనిచేయకుండా మీకు అడుగుతున్నాం. ఎక్కడ కూడా పనిచేయటువంటి పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే మనందరూ కూడా పేదవాళ్ళం, ముఖ్యంగా మా ప్రజాప్రతినిధులు కూడా చూస్తుంటే అందరూ పేదవాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా పేద ప్రజాప్రతినిధులకు ఎప్పుడు కూడా ఈ సునీల్ కుమార్ అండగా ఉంటాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు కూడా మీ గ్రామంలో ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది, వర్క్ అడిగితే ఖచ్చితంగా వర్క్ నేను కూడా పెడతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నాకేం పార్టీకి సంబంధం లేదమ్మా. మీరు వచ్చి మా గ్రామంలో ఏంటంటే ఖచ్చితంగా మీకు కూడా నేను మాకు వచ్చేటువంటి గ్రాంట్, ఎమ్మెల్యేకి వచ్చేటువంటి గ్రాంట్ మీకు కూడా ఇస్తానమ్మా. పార్టీ లేదు చేసుకోండమ్మా. కాబట్టి సర్పంచ్ ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మీరు కూడా ఒత్తిడి తల్లి చేస్తానమ్మా. మీరు ఏదో వేరే పార్టీ సునీల్ కుమార్ మనపోతే చేస్తారో చేయడం అనేటువంటి భావన ఉందమ్మా. నాకు ఎలక్షన్ అయిన పార్టీలు అమ్మా, ఎలక్షన్ తర్వాత అభివృద్ధి కావాలి. మనం నమ్ముకున్నారు, మనం నాయకులు, సర్పంచ్లో గ్రామానికి నాయకులు అంటారు. ఎవరి కింద మనం పనిచేయాల్సిన అవసరం లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్గా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో నాయకత్వం బలపడుతుంది. అట్లా కాకుండా ఎవరో వారి కింద మనం చేయాలంటే ఇది ఇంకా నాయకత్వం అనిపిస్తుంది. మీరు డైరెక్ట్గా గ్రామంలో తినండి. ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ ఉన్నాయి. ఆ గ్రామంలో సమస్యలు తెలుసుకోండి. సమస్యలు తెలుసుకొని ఉదాహరణ మా గ్రామంలో ఇల్లున్నా అని చెప్పండి, చేసి పెడతారు. అట్లా కాకుండా ఎవరో మన ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా రెవెన్యూ ఇష్యూలు కూడా అందరూ కూడా పరీక్షిస్తారు. అలా ఎంఆర్ఓ గారు రిపోర్ట్ చేస్తున్నా ఎంపీటీసీలు, సర్పంచులు వచ్చినప్పుడు దయచేసి వాళ్ళకు సమయం ఇచ్చి వాళ్ళ సమస్యల్ని మీరు విని మ్యాక్సిమం పరీక్ష ఎంపీ మన చేస్తున్నాం. అలాగే అధికారులు కూడా తెలియజేస్తున్నాం. ఏదో ముక్కుబడి మీటింగు ఏదో ఎంపీటీసీ అంటే మాకు లెక్కలేదు, సర్పంచ్ చెప్పి లెక్కలేదు, కుదరదు. వాళ్ళు ప్రజాప్రతినిధులు, వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు మీరు వినాలా, న్యాయం కూడా చేయండి, అన్యాయం కూడా చెప్పేయండి. అదే జరగదా కాకుండా కార్యక్రమం గురించి అందరూ కూడా తెలియజేస్తాం. ఎందుకంటే పేదవాళ్ళు వస్తారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు కూర్చోబెట్టి చెప్పండి, చెప్పి మోటివేట్ చేయండి. మందులు అడుగుతారు, అయితే సాధ్యమైతే సాధ్యం అవుతుందని చెప్పండి, నాకు లేదని చెప్పండి. అంతేగాని ఒక ఎంపీడీకి సర్పంచ్ దగ్గరికి వచ్చినప్పుడు లెక్క లేకుండా మాట్లాడితే మాత్రం నేనైతే కూర్చోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి వాళ్ళు ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా మీరు ఇవ్వాలని చెప్పి అధికారులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి అట్లాగే మా ఎంపీఓ గారికి ఉంటామనుకున్నాను, వెళ్ళిపోతారంట. కొత్తగా వచ్చిన ఎంపీఓ గారితో మళ్ళీ మీటింగ్ పెడతామా అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నాం. అట్లాగే
మీరందరూ కూడా తెలియజేస్తానమ్మా. పొద్దుపోలు కూడా ఆల్రెడీ మీరు ఎక్కడ పోవడం లేదు వెళ్తున్నారు, ఏపీ వెళ్ళి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు కూడా ఏపీ ఏమా కూడా కోటకు వదలు పెట్టుకుంటున్నారు. సరే, అందుకనే ఓడది పైన మీటింగ్ పెట్టుకున్నాం, మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది అంతా అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సెక్రటరీస్ తెలియజేస్తున్నాను, మీరు బాధ్యతగా వ్యవహరించండి. గతంలో మంది వ్యవహరిస్తే మాత్రం ఇబ్బంది పడతారు. సునీల్ కుమార్కి చట్ట ప్రకారం చర్యలు తెలుసు, ఇంకోటి కూడా తెలుసు. కాబట్టి మీరు గతంలాగా వ్యవహారం చేస్తే మాత్రం మీరు అందరూ ఇబ్బంది పడతారు. మీరు చట్ట ప్రకారం చేయండి. ఎందుకంటే గూడూరులో ఈ రోజు కూడా సెక్రటరీ చేతివాడడం ఎన్నో లేఅవుట్లు, ఎంపీపీ తెలియదు, జెడ్పీసీ తెలియదు, ఎంపీసీ తెలియదు, సర్పంచ్ తెలియదు. ఎవడో కూడా ఎక్కడ హైదరాబాద్ వస్తాడు, విజయవాడలో వస్తాడు, వాడు కూడా సముఖం అవుతాడు. సెక్రటరీ మాత్రం తెలుసు, ఇంకెవరు తెలియదు. చెప్పాలా, ఎక్కడ లేఅవుట్ వేసినా సర్పంచ్ ప్రజాప్రతినిధిని వాడు కలవాలా, మాట్లాడకుండా ఆ పొలం సుకల్పంలో ఉందా లేకపోతే గవర్నమెంట్ స్థలం అనేది కూడా అర్థం కాకుండా మీరు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఎంఆర్ఓ గారు దయచేసి ఈ గూడూరు మండలంలో ఎక్కడ వేరే వాళ్ళు వచ్చి ఏం వేసినా మీరు నోటీసు రావాల్సిందే. సెక్రటరీ ఎవరు చేసినా మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. కాబట్టి దయచేసి సెక్రటరీస్ మాత్రం దయచేసి కొద్ది భద్రంగా వచ్చేయమని చెప్పి రిపోర్ట్ చేస్తున్నా. గత మాదిరిగా ఎవరు చెబితే చేస్తాము, ఆయన చెబితే చేస్తాము, ఈయన చెబితే చేస్తామంటే కుదరదు. ఆయన కథపోయింది. ఇక్కడ పేదల రాజ్యం వచ్చింది, ప్రజల రాజ్యం వచ్చింది. ప్రజలకు మీరు సమాధానం చెప్పాలా, అంతేకాని పెద్దోళ్ళకి సమాధానం చెప్పాల్సింది. కాబట్టి సెక్రటరీస్ ఆలోచించుకోమని చెప్పి మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్నే మా ఊరు నుంచి అక్కడికి బదిలీ పెట్టారు నాయకులందరూ కూడా. రేపు చెబితే మీరు కూడా రెస్పాన్సిబిలిటీ. నాయకులు కూడా చెప్తున్నా, సెక్రటరీ గారు ఏమాత్రం ప్రజాప్రతినిధులు గౌరవం ఇవ్వకుండా మీ ఇష్ట ప్రకారం చేస్తే ఫస్ట్ మిమ్మల్ని అడగడం సార్, తర్వాత వాళ్ళు వదిలిపోతాం. కాబట్టి ఎవరైతే రికమెండ్ చేశారో వాళ్ళకి చెప్పి పైకి చెప్పి పేదోళ్ళు వస్తే గౌరవం ఇవ్వండి అంతే. మీరు పేదోళ్ళు వస్తే అయ్యే పని అయితే పని చేసేయండి. దానికోసం ఎవరు రికమెండేషన్ అవసరం లేదు. పేదవాడు వచ్చాడు పని అడిగాడు మిమ్మల్ని, అది చట్టపరంగా కూడా చేసేసేయండి. అంతేగాని మీరు చేయకుండా వాళ్ళు చూపించుకోవడం, మీ కార్యాలయం చూపించుకోవడం అయితే మాత్రం చేయదని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంఆర్ఓ గారు కూడా గతంలో ఉన్న ఎంఆర్ఓ గారు పేదవాళ్ళని చాలా చూపించుకున్నాడు సార్. సర్టిఫికేట్స్ ఇచ్చాను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం. డబ్బులు 4-5 వేలు ఇచ్చాడు. సరిగ్గా ఎగ్జామినేషన్ అంటే వాళ్ళకి క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వమంటే మేము పోయి రద్దు చేసి ధర్నా చేసి ఇచ్చాడు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు ఆ పని చేయడం నాకు తెలుసు. మీరు మంచి ఎంఆర్ఓ గారు కాబట్టి నాకు మీ పేరు పూర్తి నమ్మకం ఉంది సార్. కాబట్టి పేదవాళ్ళు మాత్రం మీరు కూడా అందరూ కూడా పేద దాంట్లో వచ్చాం కాబట్టి దయచేసి పేద అవడం చూడండి. అంత పేదవాళ్ళే మీ దగ్గరికి వస్తారు మా ప్రజాప్రతినిధులు, వస్తే వాళ్ళని గౌరవించండి. పార్టీలు చూడొద్దు, పార్టీలు చూడకుండా వాళ్ళు చెప్పిన సమస్యలు అని చెప్పి గౌరవ ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మీరందరూ కూడా కలిసి పనిచేస్తేనే డెవలప్మెంట్. ఈ పార్టీకి మేము ఏ పార్టీకి మేము ఉంటే మాత్రం అది డెవలప్మెంట్ కాదు. కాబట్టి ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు ఉంది. ఇంకా ఏం కాదా, ఇంకా మొదలవుతుంది. 2-3 నెలల్లో అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగేటువంటి కార్యక్రమం ఉంది. అందరూ కూడా చూస్తారు. ఎందుకంటే మొన్నటిదాకా కూడా మన రాజధాని చెప్పుకునే దిక్కుముక్కులే. ఈరోజు ఒక రాజధాని ఏర్పడుతుంది. అతివేగంగా శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ధైర్యంగా గుండె నుంచి చేసుకొని మా అమరావతి అని చెప్పిన పరిస్థితులు శనివారం తీసుకొచ్చారని చెప్పి మేము ధైర్యంగా చెప్తాం. గత 5 సంవత్సరాల్లో రాజధాని డెవలప్మెంట్ మా రాజధాని చంద్రపేట కూడా ఇచ్చుకున్నాం రాజధాని ఏం చెప్పాలి. అట్లాగే ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో సాగరమల రోడ్డు ఫిఫ్త్ సిటీ బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు గూడూరు నియోజకవర్గంలో చేస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే హనుమంతపల్లి డాక్టర్ సందర్భం ఉన్నారా అందరూ కూడా గోపురాల విషయంలో కూడా క్లారిటీ వచ్చి త్వరగా పూర్తి చేస్తే సెకండ్ ఫేజ్ కూడా త్వరగా శాంక్షన్ చేసే విధంగా మేము కలెక్టర్ మాట్లాడతాం. కాబట్టి త్వరగా పూర్తి చేయమని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఇలాగే సంబంధించినటువంటి వర్క్స్ అదేం ఆగి నిరంతరటువంటి గవ్యాన్ని ఉందంటే దాని నిర్దేశంలో ఉంది. అదేం గ్రాంట్ లీడ్లో వస్తున్నాం మీరు అంత చేసి అంత. కాబట్టి ఇప్పుడు 2 కోట్లు మనం రోజులు పెట్టుకున్నాము. దీని తర్వాత కూడా మళ్ళీ ఎంపీటీసీ తెలియజేస్తానమ్మా. మీ గ్రామంలో ఏదైనా ఉంటే మీరు కూడా పెట్టండమ్మా, మీకు కూడా శాంక్షన్ ఇస్తానని చెప్పి గౌరవ ఎంపీటీసీలకి గౌరవ సర్పంచులు కూడా నేను తెలియజేస్తానని చెప్పి నేను అందరికీ కృషి చేస్తున్నా. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు పార్టీలను పెట్టుకోకండి. అంటే చెప్పాలి ఎవరు ఏం చేసామని అడిగితే గమని మా ఆయన చెప్తారు గెలిపించిన ఆయన గెలిపించిన ఆయన గవర్నమెంట్ చెప్తున్నారు. కానీ మీరు సొంతంగా మీ ఊళ్ళో మీరు పనిచేసాము
నేను పనిచేసా, నేను పనిచేసా ధైర్యంగా మీరు చెప్పాల్సిన పరిస్థితులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందువల్లంటే నేను ప్రాంతంగా చెప్తున్నా, అందరికీ కూడా చెప్తున్నా, పేదవాళ్ళ విషయంలో ఎక్కడో రాజకీయ సమస్య లేదని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. నేను ఈరోజు కూడా ఉండేది కూడా హరిజన వాళ్ళని చూసుకున్నా. మున్సిపల్ చైర్మన్ ప్రాణ్యం ఉన్నా, గతంలో ఎమ్మెల్యే కూడా ఆడే ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ప్రాణ్యం ఉన్నా. అప్పుడు ఆలోచించుకోండి. చాలామంది బయట ఎందుకు తీసుకోవాలా? నేను ఎస్సీని, అంబేద్కర్ గారి దయవల్ల నేను మున్సిపల్ చైర్మన్, అంబేద్కర్ గారి దయవల్ల నేను ఒకసారి ఎమ్మెల్యే అయినా, మళ్ళీ ఎమ్మెల్యే అయినా. నేను నా వాళ్ళు నేను ఉంటా. అంతేగాని గెలిచిన తర్వాత బయట సొసైటీ తీసుకోండి కుదరదు. పేదల మధ్య మేము ఉండేది ఎప్పుడు కూడా పేదవాళ్ళు కాదని మేము పోయే సమస్యలు ఇందూరులో ఇల్లుంటే కానీ అది అక్కడ మూతేసి నేను గూడూరులో ఉన్నా. కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకుని పేదలతో మా పరిచయం ఎక్కడ ఉండాలి. ఎందువల్లంటే ఈరోజు ఎక్కడ పోలీస్ స్టేషన్ ఉండినా యాక్సిడెంట్ అయితే సునీల్ కుమార్ పేరు చెప్తారు, పిల్లలు పోతే సునీల్ కుమార్ పేరు చెప్తారు, పోలీస్ బదిలీ వేస్తే సునీల్ కుమార్ పేరు చెప్తారు, ప్యాకెట్ పట్టుకుంటే సునీల్ కుమార్ పేరు చెప్తారు. చెప్తున్నా రౌడీ చేయడం సునీల్ కుమార్ పేరు చెప్తారు. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి నన్ను గెలిపించారు. నేను ఎవరో సత్యాన కింద దండం పెట్టి ఆయన మెడల్ పైన ఉన్న గెలవ ఈ అందరూ కలిసి గెలిపించారు. నా పేరు చెప్తాను తప్పదు. ఆయన చెప్తున్నాడు చెడ్డపేరు నుంచి చెడ్డపేరు తర్వాత పక్కన నాకు పనిచేసిన వాడు నా పేరు ఎక్కడ చెప్పుకోదు. దాంట్లో రెండో మాట కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేయండి. మనం ఇక్కడ ఈ యొక్క గూడూరు మండలాన్ని అభివృద్ధి చేద్దాం. అందరూ సహాయ సహకారాలతో గూడూరు మండలం రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా పలానా ఎంపీటీసీ పలానా జెడ్పీటీసీ గారు, మా ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా సహాయంతో అందరూ కూడా గ్రామాల్లో పనులు జరుగుతున్న విధంగా మనం తీసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మా అధ్యక్షులు ఎంపీపీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్.